ఫస్ట్ వీడియో వచ్చేసి పేరెంటింగ్ గురించి, పేరెంట్స్ వర్సెస్ కిడ్స్. ఈ జనరేషన్లో పేరెంట్స్ ఎట్లున్నారు, కిడ్స్ ఎట్లున్నారు, అలా పేరెంటింగ్ ఎట్లుంది, ప్రాబ్లం ఏముంది అసలు అయితే. అది నేను చెప్పేది మీ అమ్మ నాన్నకి ప్రాబ్లం కావచ్చు, అట్లా అని చెప్పి నేను ఈ జనరేషన్కి సాఫ్ట్ కార్నర్ ఉండి బయాస్ ఉంటాను అసలు అనుకోకరి. ఈ వీడియో ఇద్దరి కోసం, ఎవరిని బ్లేమ్ చేయడానికి రాలేదు. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి నేను పేరెంటింగ్ పైన రీసెర్చ్ చేస్తున్నాం. సో ఇది నా ఫైనల్ రిపోర్ట్. బికాస్ వాట్ వీ కాల్ ఫ్యామిలీ ఈజ్ నాట్ ఎ ఫ్యామిలీ ఎనీమోర్. వాట్ వీ కాల్ హోమ్ ఈజ్ నాట్ ఎ హోమ్ ఎనీమోర్. మనం మన పీస్ కోసం కూడా బయట చూసుకోవాల్సి వస్తుంది, మన ప్రశాంతత కోసం కూడా వేరేల దగ్గరికి పోవాల్సి వస్తుంది ఫ్యామిలీ నుంచి. మీ పేరెంట్స్ మిమ్మల్ని చాలా లవ్ చేస్తారు, అస్సలు కాదంటే నేను తప్పు కూడా కాదు. బట్ చాలాసార్లు ఒక కండిషన్ ఉంటుంది, నేను చెప్పినట్టు వినాలి, నేను చెప్పినట్టు చేయాలి, నేను చెప్పిన డ్రీమ్ పర్సీవ్ చేయాలని చెప్పి. ఇక్కడ పిల్లలకి వేరే సెకండ్ థాట్ ఉండొద్దు. ఇక్కడ లవ్ లేదని కాదు, బట్ పేరెంట్స్ ఫ్రీడమ్ అని చెప్పేసి ఒక రిసిప్ట్ మన పైన పెడతారు. నేను మీకు లైఫ్ ఇచ్చిన అని ఒక డెట్ మన పైన కంప్లీట్గా పెడతారు. ఒక రిగ్రెట్ ఫీలింగ్ ఉంటుంది మనకి ఎప్పటికీ. వాళ్ళకి కావాల్సింది చేయాలి, వాళ్ళకి కావాల్సింది చేయాలి, వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి, లేకపోతే మనం వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీట్ కాలేమని చెప్పేసి. పేరెంటింగ్ అనేది బేసికలీ ఈఎంఐ లాగా అయిపోయింది. ఎమోషన్స్కి కూడా పేమెంట్స్ అడుగుతారు ఈ మధ్య. మరి కిడ్స్ ఏంటి, వాళ్ళని వదిలేస్తాను ఎట్లా అనుకోరు. డిప్రెషన్ ఉంది, ప్రెషర్ చాలా ఎక్కువ ఉంది, బట్ క్లారిటీ, సొల్యూషన్ జీరో. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్కి పెయిన్ చూపించుకోవడం చాలా ఈజీ అయిపోయింది. ఈ సోషల్ మీడియా, అందులో రీల్స్, కమెంట్స్, షేర్స్, ట్యాగ్స్, థ్రెడ్స్ అనేసి చాలా ఆప్షన్స్ దొరికినాయి. మీకు కొంచెమైనా పెయిన్ ఏమైనా బయట ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే బయట ఫ్రెండ్స్, సోషల్ మీడియా ఫ్రెండ్స్ చాలా ఎక్కువ అయిపోయారు. అన్నోన్ ఫాలోవర్స్ అందరికీ పెయిన్ చెప్పుకుంటారు. మీకు వన్స్ బయట కంఫర్ట్ దొరికినాక మీరు ఇంట్లో ఆ కంఫర్ట్ ఎత్తుకుంటలేరు. ఇంట్లో పేరెంట్స్తో మాత్రం నో టాక్స్. మీరు బయట ఎంత స్ట్రాంగ్ ఉన్నా సరే ఇంట్లో మీ పేరెంట్స్తో ఒక్క మాట కూడా మాట్లాడరు. మీ కవర్డ్నెస్కి కన్వీనియన్స్ అని ఒక పేరు పెట్టుకోరు. ఈ సోషల్ మీడియా ఎంత డెప్త్ వరకు వెళ్ళిపోయిందంటే ఫొటోస్లో అందరికీ స్మైల్ ఉంటుంది, స్టేటస్లో బ్లెస్డ్ ఫ్యామిలీ అని ట్యాగ్స్ ఉంటాయి, లైన్స్ ఉంటాయి. కానీ ఇంట్లో ఒక పర్సన్ ఎప్పుడు సైలెంట్ ఉంటాడు, ఒక పర్సన్ ఎప్పుడు ఎమోషనల్ ఉంటారు, ఒక పర్సన్ ఎప్పుడు టైర్డ్ ఉంటారు, ఇంకో పర్సన్ ఎప్పుడు మిస్అండర్స్టూడ్లోనే ఉంటారు. ఇది మనకున్న ఫ్యామిలీ. ఇప్పుడు ఇది ఫ్యామిలీ కాదు, పర్ఫార్మెన్స్. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక స్క్రిప్ట్ ఉంది. ఎవరి స్క్రిప్ట్ వాళ్ళు చాలా బాగా పాటిస్తారు. ఫాదర్ అనే స్క్రిప్ట్ని ఫాదర్, మదర్ అనే స్క్రిప్ట్ని మదర్, చిల్డ్రన్ అనే స్క్రిప్ట్ని చిల్డ్రన్. చాలా క్రేజీగా యాక్ట్ చేస్తారు. కానీ ఎవరి కోసం ఇదంతా? మీ పేరెంట్స్ చాలా మంచిగా పేరెంటింగ్ చేశారు, నేను కాదనను, లవ్ చూపించారు, అన్నీ చూపించారు. కానీ పిల్లలు ఏడిస్తే పిచ్చి బిహేవియర్ అని చెప్పి ట్యాగ్ పెడతారు. పిల్లలు ఏదైనా ఎక్స్ప్రెస్ చేస్తే ఓవర్ యాక్టింగ్ అని చెప్పేసి ఇంకో ట్యాగ్ పెడతారు. మీ ఫాదర్ సైలెంట్ ఉంటాడు, సైలెంట్ ఉండి కిడ్స్లో ఒక అన్నోన్ ఫియర్ని క్రియేట్ చేస్తాడు. ఏది మాట్లాడాడు, సైలెంట్ ఉంటాడు, అన్నోన్ పర్సన్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు, క్లోజ్గా ఉండడు. మీ మదర్ సాక్రిఫైస్ చేస్తుంది, కాదనను, కానీ ఆ సాక్రిఫైస్కి మీకు ఒక రిగ్రెట్ ఫీలింగ్ని అటాచ్ చేస్తుంది. మన లైఫ్లో మనం అట్లుండాలి, ఇట్లుండాలి, అది చేయాలి, ఇది చేయాలి, వాళ్ళు కష్టపడుతారు, వీళ్ళు కష్టపడుతూ మిమ్మల్ని మేము ఇంత మంచిగా చూసుకుంటున్నాం అని చెప్పేసి ఒక అన్నోన్ ప్రెషర్ క్రియేట్ చేస్తారు. నేను ఇక్కడ పేరెంట్స్ని తప్పు పడతలేను, బట్ ద ప్రెషర్ యు ఆర్ క్రియేటింగ్ ఆన్ యువర్ కిడ్స్, అది వాళ్ళని చాలా గిల్ట్ ఫీల్ చేపిస్తుంది. పేరెంట్స్ లవ్ ఈజ్ క్రియేటింగ్ ఇన్విజిబుల్ నైఫ్స్ ఇన్ ద కిడ్స్. కనిపించని కత్తి పొడులతో బతుకుతారు ఈ కాలం పిల్లలు. పేరెంట్స్ ఇమాగ్రేషన్ చాలా అయిపోయింది. ఇప్పుడు మన కిడ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ జనరేషన్ కాడ ఎనర్జీ చాలా ఎక్కువ ఉంది, వాయిస్ ఉంది, ప్లాట్ఫామ్ చాలా పెద్ద ప్లాట్ఫామ్ ఉంది, బట్ కరేజ్ జీరో. మీ ఇంట్లో మీ పేరెంట్స్ ముందు కూర్చొని 2 మాటలు ఓపెన్గా మాట్లాడలేరు. మీరేమనుకుంటారో, మీరేం చేయాలనుకుంటారో ఓపెన్గా చెప్పలేరు. ఏమైనా అంటే భయం, ఏమనుకుంటారు అని చెప్పేసి, ఏమైనా అంటే రిగ్రెట్, ఏం ఫీల్ అవుతారు అని చెప్పేసి. అయితే ఎట్లా బ్రతుకుతాం? ప్రజెంట్ టైంలో ఫ్యామిలీ అంటే లవ్ కాదు, ఫ్యామిలీ అంటే హూ స్పీక్స్ ఫస్ట్ అని వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేయడం అయిపోయింది.
ఎవరు మాట్లాడాలి అని చెప్పి కూడా లెక్కలు పెట్టుకోవాల్సి వస్తున్న టైం వచ్చేది మనకి. పేరెంట్స్ వెయిట్ చేస్తారు కిడ్స్ రియలైజ్ కావాలని చెప్పి, కిడ్స్ వెయిట్ చేస్తారు పేరెంట్స్ వాళ్ళని అర్థం చేసుకోవాలని చెప్పి. అందుకే అనుకుంటా ఎవరెవరికి కాకుండా పోతారు. ఒకటే రూఫ్ కింద ఉన్న వేరే వేరే ఇంట్లలో ఉంటున్న ఫీలింగ్ వస్తుంది ప్రతి ఒక్కరికి. వాళ్ళ బాధలు బయట వాళ్ళకి చెప్పుకోవాల్సి వస్తుంది. ఇంట్లో ఉన్నాక కూడా బయట వాళ్ళకి చెప్పుకునే పరిస్థితి తీసుకొని వస్తారు. ఇక్కడ కిడ్స్ గురించి ఇక్కడ నేను పేరెంట్స్ ఒక్కరిని అంటలేను, కిడ్స్ గురించి కూడా అంటున్నాను. అట్లా అని చెప్పి పేరెంట్స్ కూడా తక్కువేం కాదు. వాళ్ళు ఏమనుకుంటారు, కిడ్స్కి చెప్తే కదా వాళ్ళకి అర్థమవుతుంది, ప్రేమ చెప్తే కదా వాళ్ళకి ఎందుకు అర్థమవుతుంది, మనకి నచ్చినట్టు చెప్పుకుంటూ పోతా అంటే వాళ్ళు కూడా ఏదో ఒక ట్యాగ్ పెట్టేసి సోషల్ మీడియాలో కలిసిపోతారు. సో ఇక్కడ ఎవరు హీరో కాదు, ఎవరు విలన్ కాదు, ఇద్దరు ఒకరికొకరు మిర్రర్. కానీ డిఫరెంట్ ఏజ్ గ్రూప్, డిఫరెంట్ వే ఆఫ్ స్పీకింగ్ అంతే. సో ఇఫ్ యూ ఆస్క్ మీ ఎవరు కరెక్ట్ అనేది నా ఉద్దేశంలో ఇద్దరికిద్దరు తప్పే, ఎవరు కరెక్ట్ కాదు. కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు స్టార్ట్ చేయాలి. ఈ వీడియో పేరెంట్స్ చూస్తే పేరెంట్స్ స్టార్ట్ చేయండి, కిడ్స్ చూస్తే కిడ్స్ స్టార్ట్ చేయండి. వెళ్ళండి, మాట్లాడండి, టైం స్పెండ్ చేయండి. సో ఫైనలీ ఫ్యామిలీ isn't blood anymore. It's the first war. Either you win or you lose. మీరు ఇక్కడ సర్వైవ్ కాలేకపోతే మీరు ఎక్కడ సర్వైవ్ కాలేరు. పీస్ అవుట్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.